వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. సరిగ్గా ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్టలో దాదాపు 2 గంటలకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు నారసింహుడు. అలాగే అనుబంధ పాతగుట్ట ఆలయంలో సైతం దాదాపు 2 గంటలకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు నారసింహుడు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారు దర్శనమిచ్చారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వారం దర్శనం ఇవ్వడంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. అలాగే యాదగిరిగుట్ట ఉత్తర ద్వారం దర్శనంలో పాల్గొన్న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలయ్య, కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.